ఎట్లుందో తెలుస్తుంది, అవునా కదా? అందుకని ఒకసారి ప్రొడక్ట్ డెమో అనేది మనం చూపిస్తాం బయట దానికి చూడండి. లాస్ట్ ఒక 2 minutes క్లోజ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో తీసుకోండి. మీకు ఇంటికి వచ్చి ఓ మీటింగ్ వేయలేక మేడం, అసలు మేడం అయినా సో కొంతమంది సార్ వాళ్ళు కూడా కొత్తగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్ వాడుకునే ప్రోడక్ట్లు బాగున్నాయి, ఆల్రెడీ మీరు కొన్ని వాడుతున్నారు బాగున్నాయని మనం వచ్చి మళ్ళీ తీసుకొని పోతున్నాం. కానీ ప్రోడక్ట్ ఒక్కసారి డెమో చూస్తే మీరు లైవ్ వెళ్ళి మీరే ఇవ్వచ్చు. ఇక్కడ మీరే బాస్, మీరే లీడర్, మీరే. ఓకేనా? సో ఇక్కడ మన ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ బయట ప్రోడక్ట్ లైజాల్. ఈ లైజాల్ అనేది మనం ఏం చేస్తాము, రెగ్యులర్గా ఇల్లు తుడుచుకుంటాం, బకెట్లో వేసుకొని ఇల్లు తుడుస్తాం. దీని ఇది ఎలా మన దగ్గరికి వచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. ఎస్ సార్, అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. సో ఇదే వాడాలని మనకేం తెలుసు అంటే ఇంతకుముందుకు ఏదో ఒకటి సరిపో ఏదో ఒకటి వేసి తుడుచుకునేటప్పుడు కొన్ని రోజుల ముందు మనకు అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల ఇది తోడగానే ఏమంటారు 100% 99% బ్యాక్టీరియా ఏదో క్లీన్ చేస్తుందని అడ్వర్టైజ్మెంట్ అని చెప్తున్నారు. మరి ఇది క్లీన్ అవుతుందా లేదా దీన్ని చూద్దాం డెమో చేసి. మరి ఇది మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ, ఇది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెట్, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. నేను వాడి నేను చెప్తున్నా. సో ఇది ఒక రోజ్ ఫ్లవర్ తోటి కొన్ని చెట్ల రసాలతో చేసింది ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. ఇది న్యాచురల్ ప్రోడక్ట్. ఓకేనా? ఇది ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా కూడా రూమ్ స్టెరిలైజేషన్ చేస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఓకేనా, దగ్గు సర్ది రాకుండా ఈ ప్రోడక్ట్ చేస్తుంది. ఇది వాడితే ఏమవుతుందంటే మనకు వచ్చే ఇన్ఫెక్షన్ ఇంకెక్కువ వస్తుంది. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదు. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. ఇది నేను వాడి మీకు చెప్తున్నా, ఇది బయట వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసింది. సో ఈ 2 డెమోలు మీకు ఇది అర్థమైంది కదా మేడం? ఇది ఉజాల అంటే ఒక బ్యాక్టీరియా, ఒక ఫ్లోర్ పైన ఉన్న బ్యాక్టీరియా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ వాటర్లో ప్లెయిన్ వాటర్ అండి, ఇది అంటే ఒక ఫ్లోర్ పైన మనం చూపించలేకంటే వాటర్లో వేసి చూపిస్తుంది. ఇది ఉజాల. నేను వాటర్ని ఏం చేస్తున్నా, మురికి చేస్తున్నా. ఓకేనా? 2 ఈక్వల్ చేశాను, వాటర్ అనేది మురికి అయిపోయింది. ఇప్పుడు లైజాల్ ఇదేమంటుంది 99% అంటుంది కదా, చూద్దాం మనం ఇది ఎలా క్లీన్ చేసుకుంటూ అనేది. మూత నిండా వేస్తుంటారండి. ఇది మన ఫ్లోర్ క్లీనర్, రోజ్ ఫ్లవర్తో చేసింది. చాలామంది రేట్స్ ఎక్కువ అంటారు కదా, ఇది ఎన్ని డబ్బాలు వాడినా కూడా క్లీన్ కాదు. జస్ట్ మనకు అవసరం లేదు, 2-3 డ్రాప్స్ వేస్తే చాలు, రూమ్ స్టెరిలైజేషన్ ఉంటుంది. వండర్ఫుల్, రూమ్ కూడా స్మెల్ బాగుంటుంది. ఓకేనా? ఇలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాదు. పిల్లలకు దగ్గు సర్దురా, పెద్దవాళ్ళకు కూడా అస్తమా ప్రాబ్లం దగ్గులు ఏది రాదు. సో ఇదేమో మన వెస్టేజ్ కంపెనీ, ఇది బయట ప్రోడక్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మన దగ్గర డెమో ఉంటుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా డెమో ఉంటుంది. సో మీకు వీడియో నేను వాట్సాప్లో మీకు పెడతాను. మేము లేకపోతే 3-4 డ్రాప్స్ వేసాను, ఎక్కువ ఏమి వేయలేదు. ఏం క్లీన్ చేస్తుందండి? అవసరం లేదు. ఇదేమైతే వాటర్ ప్యూర్ వైట్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది ఇది. సో ఇది వెస్టేజ్ ప్రొడక్ట్, ఇది బయట కంపెనీ దొరికే ప్రొడక్ట్. ఇది కొంచెమే పోసినాం, ఇది ఒక క్యాప్ మొత్తం పోసాం. మనకి రేట్ ఎక్కువ ఉంటుంది అంటే క్వాలిటీ, ప్రతి ఒక్కటి మనం వేసుకునే బట్టలు కూడా క్వాలిటీ ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకేనా? చూడండి ఇలా క్లీన్ అయిపోయింది. ఇది క్లీన్ చేసిందండి, మొదటి వేసింది. దీన్ని కూడా క్లీన్ చేసింది చూడండి. ఓకేనా? ప్రోడక్ట్లో దమ్ ఉంది, గల్లే వేసుకొని మనం చెప్పవచ్చు 100% మిల్క్ అయిపోతాం. మన ప్రోడక్ట్ బాగుంటుంది. సో ఇంకొక చిన్న డెమో చేసి చూపిస్తాను. బ్యాగ్ తీసుకురా, బ్యాగ్ ఉండాలి. సో ఇప్పుడు చాలా ఒకటే డెమో మేడం మీకోసము. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినండి సార్, జస్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సార్ ఏమన్నాడు, బ్యాక్ పెయిన్ తగ్గింది, నాకు డిస్క్ ప్రాబ్లం ఉండే, ఓకేనా, చాలా మందికి గుజ్జు లేక గుజ్జు వస్తుంది అలా చెప్తున్నారు కదా. ఓకేనా? సో అన్నిటికీ మనకు దగ్గర ప్రతి షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా తగ్గుతుందంట. ఎలా తగ్గుతుంది అంటే మన దగ్గర ఫ్లాక్స్ సీడ్ అని ఔషధితో చేసిన ఆయిల్ ఉంటుంది. ఇలా ఏముంటుందంటే మనకి ఒమేగా 6 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక మేడం వచ్చి ఒమేగా ఉంటుందంటగా మీ దగ్గర సప్లిమెంటు ఏది తీసుకోవాలి మేడం అని ఒక బయటికి ఎవరో వచ్చి అడుగుతుంటే మేము చెప్పినాం. ఇప్పుడు బయట వాళ్ళే
అంటే ఆల్రెడీ కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళకి తెలుస్తుంది. మీరు గూగుల్లో కొట్టదు. ఫ్లాక్స్ సీడ్ అంటే ఔషధితో చేసింది. omega-6 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే మన బాడీలో 2 కొవ్వులు ఉంటాయి. చెడు కొవ్వు ఉంటుంది, మంచి కొవ్వు ఉంటుంది. చెడు కొవ్వు వల్ల మనకు షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్, మోకాలు నొప్పులు, గ్యాస్ ట్రబుల్, హార్ట్ అటాక్లు అన్నీ వస్తున్నాయి. అదే మంచి కొవ్వు వల్ల కాదు. మరి చెడు కొవ్వు మంచిది కాదు. చెడు కొవ్వు కొలెస్ట్రాల్ పెరిగిందని ఎన్నో ట్యాబ్లెట్స్ బయట వాడుతున్నాం. తగ్గుతుందా? తగ్గట్లేదు. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా, షుగర్ అయినా, బీపీ అయినా, హార్ట్ అటాక్ రావద్దంటే ఇది రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసుకున్నాం అనుకోండి, ఎలాంటి హెల్త్ సమస్యలు రావు. తిన్న డైజెషన్ అవుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, హార్ట్ అటాక్ రాదు. సో అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది మీకు ఒక చిన్న డెమో చేసి చూపిస్తుంది. ఇలా ఉంటుంది, ఓకేనా? ఇది థర్మకోల్. థర్మకోల్ కరుగుతుందా? కరగదు. ఆటాలు వేస్తే తేలుతుంది, కాలుస్తే డాంబర్ అవుతుంది. సో ఈ మన బాడీలో ఉన్న చెడు ఎట్లా క్లీన్ చేస్తుందో మీకు ఒక డెమో చేసి చూపిస్తుంది. రోజు మనం ఎన్నైనా వేసుకోవచ్చు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనకు. సో ఈ విధంగా మన బాడీలో ఉన్న చెడును మొత్తం, చెడు కొలెస్ట్రాల్ పోయిన తర్వాత న్యాచురల్గా మన బాడీ న్యాచురల్గా తీసుకొచ్చి హెల్త్ సమస్యలు ఏది ఉన్నా జీరో చేస్తుంది మన బాడీని. ఓకేనా? చాలామంది ఏదంటే అది బయట ఫుడ్ తినడం వల్ల, బిర్యానీలు, ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, ఏదంటే అది తినడం వల్ల బాడీలో అంతా బ్యాడ్